యాక్టిజన్ క్లబ్ జెడ్పిహెచ్ఎస్ కేవీపురం తిరుపతి జిల్లాలో భాగంగా ఈరోజు విద్యార్థులకి రూల్ బ్రేకర్స్ అండ్ లా కీపర్స్ గురించి అవగాహన కలిగించడం జరుగుతుందని. విద్యార్థులారా, పై చిత్రం చూశారు కదా, అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉంది. నో పార్కింగ్ బోర్డు దగ్గర మనం కార్లు పార్క్ చేయొచ్చా? చేస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అలాగే కొంతమంది విద్యార్థులు అక్కడ బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆ విధంగా చేయడం చట్టరీత్యా ఆమోదయోగమైనదా, నేరమైనదా? విద్యార్థులంతా ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? అలాగే అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. ట్రాఫిక్ పోలీస్ గారు తన విధుల్ని ఏం చేస్తున్నాడు? ట్రాఫిక్ పోలీసు అక్కడ జరుగుతున్నటువంటి గందరగోళాన్ని అంతా ఆపుతున్నాడు. అలాగే ఇంకో చిత్రంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఒక మహిళా బ్యాగ్ని తస్కరిస్తున్నాడు. ఆ తస్కరించడం వల్ల ఏమవుతుంది? అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నది? చట్టాలనేటివి అతిక్రమించబడ్డాయి. తర్వాత ఇంకో ముఖ్య చిత్రం చూడండి. ఇక్కడ చూస్తే మనం భూస్వామి ఇంట్లో పిల్లలు ఎట్టి చాకరీ చేస్తున్నారు. ఆ చిత్రంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. అలాగే ధనవంతులు ఇళ్లల్లో నీటి కుళాయి ఉంది. తక్కువ కులం వాళ్ళు అక్కడ వెళ్ళి ఊరికి దూరంగా ఉన్నటువంటి చెరువులోను బావిలో నీరు తెచ్చుకోవడం జరుగుతున్నది. ఇవన్నీ చూసిన తర్వాత మీలలో ఈ చట్టాలు అనేటివి పాటించబడుతున్నాయా లేదా ఉల్లంఘించబడుతున్నాయా? భావి భారత పౌరులుగా మీరందరూ చట్టాలను పాటించాలా వద్దా?